సేవ్ మూసీ మూమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్కు నిర్వహిస్తున్న జాన్కు, రుచిత్కు, అఫ్సర్కు, మిగతా యువతలందరికీ, అన్సార్కు పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. ఈ సేవ్ మూసీ మూమెంట్ యూత్ పిల్లలు కేవలం ప్రభుత్వ విధానాలను మాత్రమే ప్రశ్నించట్లేదు. వీళ్ళు మూసీలో దిగి ప్రతి ఆదివారము మూసీలో దిగి మూసీని క్లీన్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు కొంతమంది 10 మంది 20 మంది కాదు. ఈ ఉద్యమంలో ఇప్పటికీ 50 లక్షల మంది పరోక్షంగా పాల్గొన్నారు ఈ మూసీ శుద్ధి కార్యక్రమంలో. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ మూసీని అభివృద్ధి చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి ఒక్కసారన్నా మూసీలో చెత్తేరండా, ఒక్కసారన్నా సింగిల్ టైం ఒక్కరోజన్నా ఒక్క అధికారంగా పోయిండా. ఆ నరసింహారెడ్డి రివర్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నాడు ఇప్పుడు, లేదా అంతకన్నా ముందు ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, ఒక్కరు కూడా ఆ మూసీలో పోలేదు. ఇంకా తిరిగి సవాల్ విసిరారు ప్రతిపక్ష నాయకులకు. మీరు దమ్ముంటే మూసీకి కేటీఆర్కి సవాల్ విసిరాడు. మీ మూసీ దగ్గరికి వచ్చి నువ్వు ఉండగలవా, ఒక రాత్రి నిద్రపోగలవా? నిద్రపోయినోడు కదా చెప్పాలి, నిద్రపోయినోడు ఇంకొక నిద్రకు రమ్మని చెప్పాలి. కానీ ఒక్కసారి రేవంత్ రెడ్డి నిద్రపోలేదు, ఒక్కసారి కిషన్ రెడ్డి నిద్రపోలేదు, ఒక్కసారి కేటీఆర్ నిద్రపోలేదు. కానీ వాళ్ళే ఇవాళ సవాల్ వేసుకుంటున్న పరిస్థితి. అక్కడ వేలాది మంది నిద్రపోతున్న రోజు ఆ మురికి వాసన భరిస్తూ జీవిస్తున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు. వాళ్ళతో ముచ్చట పెట్టినోడు, చర్చించినోడు, ఈ మూసీ రివర్ ఫ్రంట్ మూసీ అభివృద్ధి ఎట్లా వచ్చింది? నువ్వు ఎన్నికల మేనిఫెస్టో ఇక్కడ చెప్పావా? ఇది దోపిడీ చేయడానికి వచ్చేది. ఈ మూసీని అభివృద్ధి పేరుతోటి కేసీఆర్ గతంలో కొన్ని కోట్లను కొట్టేశారు కాబట్టి మేము ఇప్పుడు కొట్టేస్తాం, మా వంత వచ్చింది, ఇప్పుడు 5 ఏళ్ళు మా వంత వచ్చింది, మేము ఇవాళ కొట్టేద్దామనే పేరుతోటి ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలను ఈ రివర్ ఫ్రంట్ పేరుతోటి, అభివృద్ధి పేరుతోటి, ప్రక్షాళన పేరుతోటి ఇవాళ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజా సంఘాల తరఫున నిర్బద్ధంగా తిరస్కరిస్తూ ఉన్నాము. నిజంగానే నువ్వు మూసీని సుందరీకరణ చేస్తే, మూసీ శుద్ధి చేయడానికి నువ్వు ఇప్పటివరకు ఏం చేసినావు? 2 సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి నీ ప్రభుత్వం అడుగు పెడతా ఉంది. ఈ టైంలో ఒక్క దగ్గర నువ్వు ఈ మూసీలోకి ఒక మురికి నీరు రాకుండా ఆపావా? ఈ మూసీలోకి కాలుష్య నీరు రాకుండా నువ్వేమైనా చర్యలు తీసుకున్నావా? ఎక్కడ FTL పెట్టావా? ఒక్క పని కూడా చేయలేదు. కానీ 2.5 సంవత్సరాలుగా మూసీని మురిపిస్తూ ఉన్నాడు. మురిపిస్తూ అక్కడ నివసిస్తున్న శంకర్ నగర్లో, వినాయక్ నగర్లో నివసిస్తున్న 400 కుటుంబాల ఇన్నర్ కూల్చేశాడు. నిరుపేద ముస్లింలు, నిరుపేద దళితులు, నిరుపేద బహుజనులు, నిరుపేదలు, రోజు గృహ కార్మికులు ఇళ్లలో పనిచేసుకుంటోళ్ళు, లేదు మేస్త్రీలుగా పనిచేసుకుంటోళ్ళు, లేదు అక్కడ షాపులలో పనిచేసుకుంటోళ్ళు, వాళ్ళందరూ ఇన్నర్ కూల్చేసి మలక్పేటలో ఎక్కడో కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ ముస్లిం కుటుంబాలు మనం చూస్తాం, ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు సంసారం చేస్తుంటాయి. కానీ అందరు కలిసి ఒకే డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎక్కడ సరిపోద్ది వాళ్ళకు? ఎక్కడుంటారు? మూసి ఓపెన్ జాగాలో నిద్రిస్తున్న వాళ్ళు. కానీ వాళ్ళ మొత్తం ఒక జీవించే హక్కుని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము మొత్తం కాలరాసిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నాం, నీ కలల పండుగ లేదు, నీ రైజింగ్, నీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో నువ్వు విజన్ డాక్యుమెంట్ చెప్పావు కదా, ఈ విజన్ డాక్యుమెంట్ ఎవరితో చర్చించి చేశావు? విజన్ డాక్యుమెంట్, ఈ విజన్ డాక్యుమెంట్ లో తెలంగాణ మేధావులు పాల్గొన్నారా? ఒక్క తెలంగాణ మేధావి పేరు చెప్పమని చెప్పు. విజన్ డాక్యుమెంట్ లో అరువు తెచ్చుకున్నావు కొరియా నుంచో, ఇంకో వేరు దేశాల నుంచి, వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన మేధావులు తెలంగాణ గురించి మాట్లాడుతారు. కానీ ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లానే మేధావులు కానీ, ప్రత్యేక తెలంగాణ కోసం జైలుకోయిన మేధావులు కానీ ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో లేరు, తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో లేరు. ఇది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది ఒక స్కామ్ సమ్మిట్. డబ్బులే లేవు కదా నీ దగ్గర నయా పైసలు లేవు కదా, జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కదా, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టావు చెప్పు. నువ్వు వాళ్ళ పత్రికలకు, మీడియాలకు పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు. ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ ఖర్చు ఎంత? అడ్వర్టైజ్మెంట్ నువ్వు ఏం పేర్కొన్నావు? అడ్వర్టైజ్మెంట్లో మొత్తం నువ్వు వాణిజ్యము, వ్యాపారం గురించే మాట్లాడావు. ప్రజల ఉపాధి సంగతి ఏంది? అక్కడ గృహ కార్మికుల సంగతి ఏంది? అక్కడ పనిచేస్తున్న మొత్తం అసంఘటిత రంగ కార్మికుల కోసం నేను ఏం ఉపాధిని అష్యూర్ చేశావా నువ్వు? మూసీ నది చుట్టూ నివసిస్తున్న పేదలు నగరం మీద ఆధారపడి బతుకుతున్నారు. వారి ఉపాధి గురించి నీ విజన్ డాక్యుమెంట్లు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. వాళ్ళు నిన్న మేధావులు అదే చెప్పారు. వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ లాంటి మేధావులు కూడా నిన్న గ్లోబల్ సమ్మిట్ లో చెప్పారు, ఈ మూసీ డెవలప్మెంట్ అంటే మూసీ పునర్జీవనం కావాలి. మూసీ పునర్జీవనం ఏంటి? నది ప్రవహించాలి, నది ప్రజలకు ఉపయోగపడాలి. శ్రీశైలం అని వచ్చాడు, ఇవాళ కింది భాగం మొత్తము
అక్కడ వ్యవసాయం చేస్తే తాగడానికి నీళ్ళు లేవు. ఒకప్పుడు మూసిలో నీళ్లు తాగిండ్రు, మూసిలో పశువులు తాగి బతికినాయి. కానీ ఇవాళ అవేమి కాకుండా ఇవాళ మూసి నీళ్ళు ముట్టుకుంటే రోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది. గర్భాలు రావట్లేదు, పశువులకు రావట్లేదు, మనుషులకు రావట్లేదు. రకరకాల వ్యాధులు వస్తున్నాయి, భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి. వీటి గురించి ఎక్కడ విజన్ డాక్యుమెంట్ లో ప్రభుత్వము రివర్ ఫ్రంట్ లో మాట్లాడట్లేదు. మొత్తం కాలుష్యం. యాదగిరిగుట్టకు పోయావు, యాదగిరిగుట్టకు పోయి సవాల్ కొట్టుడు కాదు కదా, కేసీఆర్ నువ్వు తిట్టుడు కాదు కదా, కేసీఆర్ చేయలేదు. మరి నువ్వు ఈ 2.5 కాలంలో ఏం చేశావు? నువ్వు సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మొత్తం అర్బన్ డెవలప్మెంట్ శాఖ కూడా మంత్రిగా కొనసాగుతున్నాడు. కాబట్టి అర్బన్ పాలసీ వల్ల లేదు. అర్బన్ పాలసీ ప్రజల కేంద్రంగా పాలసీ ఉండాలి. అక్కడ మూసి చుట్టూ నివసిస్తున్న ప్రజలు వాళ్ళందరితో నువ్వు చర్చ పెట్టు. భూసేకరణ చేస్తాడ, ఎక్కడికి భూసేకరణ చేస్తావు? అక్కడ మొత్తం పెద్దలు వదిలి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వదిలి, ఆ మూసిని కబ్జా చేస్తున్న పెట్టుబడిదారులను, కంపెనీలను, వ్యాపారులు వదిలి నిరుపేద ఇల్లు కూల్చేస్తావా నువ్వు? ఇదేనా తెలంగాణ మోడల్? తెలంగాణ మోడల్ అంటే ప్రజల హక్కులు కాపాడాలి కదా. తెలంగాణ మోడల్ అంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కాపాడాలి. ఇవి హక్కులు కాపాడకుండా మొత్తం ఒక నియంత్రిత పాలన ఇవాళ కొనసాగుతుంది తెలంగాణలో. మేము చెప్పిందే నడవాలి. నువ్వు చెప్పింది నడవదు. తెలంగాణ ఒప్పుకోదు. తెలంగాణ ఇలాంటి చాలా మంది బచ్చేగాలను చూసింది, చిన్న చూసింది, పెద్దలను చూసింది. తెలంగాణ తన అస్తిత్వాన్ని తానే రూపొందించుకున్నది. పిట్టల శ్రీశైలం లాంటి నాయకులు పుడతా ఉంటారు. ఈ మూసి ఉద్యమాన్ని 20-30 ఏళ్ళ నుంచి ఆ మూసితో పెనవేసుకొని ఆ మూసి నది ఒక ప్రజలకు ఉపయోగపడాలి. అది కాలుష్య కారణం నుంచి విముక్తి కావాలి, ప్రజల రోగాల నుంచి, భయంకరమైన వ్యాధుల నుంచి విముక్తి కావాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున కనిపించని ఉద్యమం నడుస్తుంది. తన జర్నలిస్ట్ ఉద్యోగాన్ని కూడా మానేసి ఇదే ఒక పెద్ద పనిగా ఇవాళ చేస్తా ఉన్నాడు. శ్రీశైలం లాంటి వాళ్ళు, అన్నవాళ్ళు అనేక మంది ఈ పోరాటంలో ఉన్నారు. ముఖ్యమంత్రి తెలుసుకోవాల్సింది, మేము ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాం, నువ్వు చక్కగా వచ్చి అక్కడ విజనల్ అయిపోతుంది కదా, నిన్న అయిపోయిందా ఉంది, ఇంకా అయిపోతే ఇవాళ వచ్చి ఆ మూసిలో దిగు. నువ్వు ఫుట్బాల్ ఆడుతున్నావు కదా, ఆ రైజింగ్ లో ఇక్కడ చెత్తతో ఫుట్బాల్ ఆడు. ఇక్కడ నీ దానకిషోర్, ఇక్కడ నీ నరసింహారెడ్డిని, ఇక్కడ నీ ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావును దించు, నీ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్రను దించు. మూసిలో దించి మూసిని శుద్ధి చేయి. మా పిల్లలు రుచిత్ దిగాడు, జాన్ దిగాడు, ఈ అబ్బాయిలు దిగాడు, చాలా మంది అమ్మాయిలు దిగారు, మూసిని క్లీన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఒక సామాజిక బాధ్యత చేస్తా ఉన్నారు. నీ దగ్గర సామాజిక బాధ్యత లేదు, యూత్ దగ్గర సామాజిక బాధ్యత ఉంది. ఆ పోస్టర్ మనం రిలీజ్ చేద్దాం, అంటే మూసిని సంరక్షించుకుందాం. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మూసి సుందరీకరణ కాదు, మూసి శుద్ధి కావాలి. మూసి ఒక ప్రజల ప్రయోజనాల కోసం కావాలి, పెట్టుబడిదారుల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం, రాజకీయ నాయకుల కోసం, మంత్రులకు కోట్ల ప్రాజెక్టు కాదు, ఇది పేద ప్రజల ప్రాజెక్టుగా మారాలని మేము కోరుతాం. థ్యాంక్ యూ.